రైట్. కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంతవరకు కాకాని విచారణకు రాలేదు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నెల్లూరు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక హైదరాబాద్లోని ఆయన నివాసంలో నోటీసులు ఇచ్చారు. తొలిసారి విచారణకు రాకపోవడంతో రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఇక ఇవాల్టి విచారణ కూడా రాకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇక ఎల్లుండి విచారణకు కాకాని వచ్చే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు. రైట్. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కాకానిని పోలీసులు విచారణకు రావాలని ఆదేశించారు. అయినప్పటికీ కూడా ఈరోజు రాలేకపోయారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. సాయం ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవాళ రూరల్ డీఎస్పీ కార్యాలయానికి 11 గంటలకు విచారణకు రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన గైహాజరైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. రేపు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఫంక్షన్ ఉన్నట్లుగా ఇప్పటికే ఇటు కార్యకర్తలు నేతలు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రెండోసారి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా నెల్లూరు రూరల్ కార్యాలయానికి ఈరోజు విచారణ 11 గంటలకు రావాల్సి ఉంది. అయితే ఈరోజు రాకపోవడంపై ఇప్పటికే పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని దాని మీద కూడా సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇటు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద నేతలైతే ఈరోజు 11 గంటలకు వస్తారనే యొక్క ఉన్న నేపథ్యంలో భారీగా కూడా ఇటు పోలీసులంతా కూడా బందోబస్తు ఉంటాయనుకున్నప్పటికీ కూడా ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ విచారణకు హాజరు కావట్లేదని తెలిసిన తర్వాత ఇక్కడంతా కూడా సందిగ్ధంగా ఉంది. అయితే మొత్తానికి ఈరోజు ఏదైతే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది. అది మరి కాసేపట్లో కూడా ధర్మాసనం బెంచ్ మీదకి వెళ్ళబోతుంది. ఆయన్ని అయితే బెయిల్ ఇవ్వబోతున్నారా లేదా అన్న దాని మీద కూడా ప్రస్తుతం ఇటు ఒక సందిగ్ధం అయితే నడుస్తూ ఉంది. ఏదేమైనా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఏపీలో ఒక ఉత్కంఠ పరిస్థితులు అయితే నములుకో ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ కార్యాలయం వద్ద ఉన్నాం. రూరల్ కార్యాలయం ఈరోజు ప్రధానంగా 11 గంటలకు విచారణ హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి రాకపోవడం పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారో ఆయన్ని ఏదైతే ఈరోజు హైకోర్టులో ఉన్నటువంటి ఏదైతే ఆయన ముందస్తు బెయిల్ కోసం ఆయన అప్లై చేసుకున్నారు, క్వాష్ పిటిషన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ధర్మాసనం ఇచ్చే తీర్పు బట్టి ఆయన్ని అదుపులో తీసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా ఎల్లుండి విచారణకు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నట్లుగా కాకాని గోవర్ధన్ రెడ్డి అత్యంత సన్నిహితులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఎల్లుండి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు వస్తారా లేకపోతే పోలీసులే హైదరాబాద్కి వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కూడా సందిగ్ధం ఉంది. అయితే ఇక్కడ మరొక కోణంలో కూడా చూసుకోవచ్చు. అక్రమ మైనింగ్, ఈ యొక్క అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు 250 కోట్ల మేరకు కూడా ఆయన అక్రమ రవాణా చేసినట్లుగా A4 నిందితుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి తటపర్తి గ్రామంలో గిరిజనులకు సంబంధించి అక్కడ పేలుడు పదార్థాలు పేలుస్తుండడంతో అక్కడ గిరిజనులు ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి మరికొంతమంది ఎవరైతే ఆ రుసుం మైన్స్లో ఈ యొక్క పేలుడు పదార్థాలని ఏదైతే శబ్దాలు చేస్తున్నారో వాళ్ళని అడగగా గిరిజనులపై ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కేసులో ఆయనకు అడిషనల్గా కూడా ఎస్సీ కేసు కూడా నమోదు చేశారు. సో SC/ST కేసు నమోదు చేయడంతో ఈ కేసు మరింత బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి ఖచ్చితంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తదుపరి నిర్ణయం పోలీసులది ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఒకవైపు నేతలంతా కూడా ఆయన్ని ఏ క్షణమైనా కూడా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనపడుతున్నట్లుగా తెలుస్తూ ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇటు ఒక ఉత్కంఠ పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో నేతలంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి పరామర్శించినటువంటి నేపథ్యంలో ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన పోలీసులు అక్కడి నుంచే డైరెక్ట్గా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పొదలకూరు పోలీసులు నిన్న రెండవసారి నోటీసులు కూడా అక్కడ జారీ చేశారు, ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన లేనటువంటి సమయంలో ఆయన కజిన్ బ్రదర్కి నోటీసులు ఇచ్చిన తర్వాత ఈరోజు 11 గంటలకు ఎగ్జాక్ట్లీ రావాల్సినప్పుడు కూడా ఆయన రాకపోవడంపై ఈరోజు కోర్టులో వచ్చేటువంటి తీర్పును బట్టి ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అనే దాని మీద కూడా ప్రస్తుతం ఒక ఇటు టెన్షన్ అయితే వాతావరణం నెలకొంది. ఏదేమైనా కూడా ఒకవైపు హైకోర్టు ముందస్తు బెయిల్ని తిరస్కరిస్తే ఆయన్ని పోలీసులు పొదలకూరుకు సంబంధించిన పోలీసులు హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసి తీసుకువస్తారనేది ప్రస్తుతం అయితే ఇక్కడ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఎల్లుండి వరకు కూడా విచారణకి ఆయన హాజరవుతారా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సాయిరామ్. రైట్. థ్యాంక్ యూ నరేష్.